ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి ఈ యొక్క రాత్రికాల సమయంలో బహుశ్రేష్టమైన సమయాన్ని ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము ద్వారా చాలా వచనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. కనుక 8వ వచనాన్ని పూర్తి చేయటానికి కూడా దేవుడు మహాకృపను చూపినందుకు అందును బట్టి దేవునికే యుగ యుగములు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ రోజున మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క దీవెన్ని పొందుకుందాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాల నుండి కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధ కలిగి విని ఆ వాక్యానుసారంగా జీవిద్దాం. అఫ్యాకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సేరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడుగాను ఒక బెన్యామీనుడు ఉన్నాడు. అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మనిషిని దేవుడు కాక మనిషిని ఏర్పరచుకుందామని వాళ్ళు కోరుకున్నారో, దేవుడి యొక్క రాజ్యము కంటే మనుషుల యొక్క రాజ్యమే మేలనుకున్నారో, ఇప్పుడు నుండి దేవుడు ఏం చెప్తున్నాడంటే సమూయేలుతో ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే, సమూయేలు వారందరికీ ఒకటే చెప్పాడు, సరే మీరు వెళ్ళి మీ గ్రామములోకి వెళ్ళిపోండి అని ఆ రోజున సమూయేలు వారితో మాట్లాడాడు. అయితే ఇప్పుడు 8వ అధ్యాయం అయిన తర్వాత 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు మనిషిని ఏర్పరిచే బాధ్యత సమూయేలుపై ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతని పేరే సౌలు. ఈ సౌలు గురించి దేవుడు ఒక మనిషి అందాన్ని రూపాన్ని ఎలాగ చేశాడన్నది ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు తృణీకరించిన వాళ్ళని ఎలా చూశాడంటే వాళ్ళకి శ్రేష్టంగా ఇవ్వాలనుకున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ యొక్క మనిషి యొక్క అందాన్ని గురించి ఈరోజు దేవుడు అతని సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేల్ అతనంతటిలో సుందరమొక్కడును లేడు. అతడు భుజాలు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్భాంధము తప్పిపోగా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక మనిషిని వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఆ మనిషి ఎలాగుండాలన్నది కూడా దేవుడు ఒక సూచన కింద సమూయేలుకు చెప్తున్నాడు. ఈ రోజున దేవుని వద్దనుకుని మనిషిపై ఆధారపడుతున్న వారికి ఈ రోజున దేవుడు కొన్ని హెచ్చరిక మాటలు చెప్పబోతున్నాడు. అవి ఏంటంటే, మొట్టమొదటిగా అందం. ఇప్పుడు ఈ సౌలుని చూసి అక్కడున్న ప్రజలందరూ ఆ అందం చాలా మోసకరమైనదని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇతను ఎలాగ ఉన్నాడు, తన అందచందాలు ఎలాగ ఉన్నాయి, ఒక మనిషిని దేవుడు సృష్టించుకున్న ఒక మనిషి అందం ఎలా ఉంది, శరీర అందమే కానీ లోపల అంతరంగంలో ఏమాత్రము ఏమీ లేదు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. అతడు బహు సౌందర్యం గలవాడు యవ్వనుడు. ఇశ్రాయేల్ అంతటిలో సుందరమొక్కడు లేడు. ఇశ్రాయేల్లోనే అంత అందమైన వాడు లేడంట. అతడు భుజాలు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అందరికంటే ఇశ్రాయేలు ప్రజల్లో కల్లా ఎత్తుగలిగిన వాడు. సౌలు తండ్రి అయిన కీషు గార్భాంధము తప్పిపోగా, కీషు కుమారుడైన సౌలును పిలిచి తన దాసులతో ఒకటి తీసుకొని పోయి గార్భాంధం వెతకమని చెప్పాను. ఇక్కడ సౌలు చాలా అందం కలిగిన వాడు, కానీ తన వస్తువు ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని వెతికేవాడుగా ఉన్నాడు. ఎలాంటి వాడు? వెతికేవాడు. ఈ రోజున దేవుని వాక్యములు ఏంటంటే వెతికేవాడు. తనది ఏదైనా పోగొట్టుకుంటే, తనకున్న గాడిద ఒకటి తప్పిపోతే దానిని వెతికేవాడిగా కనపడుతున్నాడు.
అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈ సౌలును బట్టి ఇశ్రాయేలు ప్రజలకు దగ్గర అవ్వాలనుకొని ఇప్పుడు సౌలుకు ఆ అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమివ్వబోతున్నాడు? అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ వెతుకుతున్న మనస్తత్వము దేవుడికి నచ్చింది. ఇక్కడ ఎవరికి నచ్చింది? దేవుడికి నచ్చింది. అయితే 4వ వచనంకి వచ్చేసరికి అతడు పోయి ఎఫ్రాయిములోనుకు తిరిగి షలేము దేశము సంచరించగా అవి కనబడలేదు. అంటే కనబడేంత వరకు వెతికేవాడిగా కనపడుతున్నాడు ఈ సౌలు. తర్వాత వారు షెషిలి దేశమును దాటి సంచారం చేసిరి గాని అవి కనబడలే. ఎంత దూరమైనా పోగొట్టుకున్న వాడిని వెతకడానికి ఎంత దూరమైనా వెళ్తున్నాడు. తన యొక్క గాడిద పిల్ల ఒకటి తప్పిపోయిన దాన్ని వెతకడానికి ఎంతటి దూరమైనా వెళ్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? అయితే వారు నూపు దేశము వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్దాము రమ్ము, గాడిదల కొరకు చింతింపగా. అంటే పోగొట్టుకున్న వాడికి చింతపడేవాడుగా ఉన్నాడు. ఎలాగున్నాడు? ఈ మనిషిని దేవుడు ఎందుకు ఎంచుకుంటున్నాడంటే కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఎవరిలో? సౌలులో ఎలాంటి వాడంటే అందం ఉంది, లేచి నీ దేవుని. ఏం జరుగుతుందంటే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు ఈ అందము అలాగే ఈ మంచి గుణాలు కనిపిస్తున్నాయి సౌల్లో. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే కానీ గుణగణాలు మాత్రము చెడ్డగా ఉండబోతున్నాయి. అది దేవునికి మాత్రమే తెలుసు. అందుకే ఈ రోజున దేవుని వాక్యాల్లో ఇవి ఏమని చెప్పబడుతుందంటే మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు కానీ లోపల అంతరంగం ఎలాగ ఉంటుందంటే ఈ రోజున ఈ సౌలే ముఖ్య నిదర్శనం. పైకి ఎలా కనపడుతున్నాడు? మంచిగా, అందంగా అన్నీ కనపడుతున్నాయి, మంచి గుణాలు ఉన్నాయి, తర్వాత నుండి చెడ్డ గుణాలు కూడా రాబోతున్నాయి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఈ మనిషి చాలా దేవుడికి దగ్గరగా కనిపిస్తున్నాడు, వెతికేవాడిగా ఉన్నాడు, పోగొట్టుకున్న వాటిని వెతికే రకముగా కనపడుతున్నాడు. యేసు ప్రభు వారు అందుకే అంటూ ఉంటారు 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే వెతికేవాడిగా ప్రభు అయిన యేసయ్య ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఈ మనిషి కూడా ఎలాగున్నాడంటే కొంత దేవునికి దగ్గరమైన గుణాలు ఉన్నాయి. దేవుడికి దగ్గరమైన గుణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే తనను పరిశీలిస్తున్నాడు సౌలుని. సౌలు బట్టైనా సరే నా నామానికి ఘనత వస్తుందేమని పరిశీలిస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? వెతికాడు. ఎక్కడ దాకా వెతికాడు? దేశమంతటా వెతికిని సంచారము చేసి అవి కనబడలేదు. ఇంకేమైంది తర్వాత? బెన్యామీని దేశము సంచరించుచుండగా అవి దొరకలేదు. బెన్యామీని దేశమంతా వెతికాడు, అవి దొరకలేదు. అయితే వారు నునుపు దేశకు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్దాము రండి, గార్బాంధ కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడనేమో అని సౌలు తన యొద్ద నుండి పనివానితో అనగా, ఇక తన పనివారితో అంటున్నారు మనం విచారపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ వెతకడం రండి. అంటే వెతికే గుణం ఉంది సౌలుకి. ఈరోజు దేవుని వాక్యం ఏమని చెప్తుందండి? వెతికేవాడిగా ఉంటున్నావా? ఇప్పుడు సౌల్లో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, తర్వాత చెడు లక్షణాలకు వెళ్ళబోతున్నాడు. ఈరోజున దేవుని పిల్లలైన వారికి దేవుని యొక్క గుణగణాలు ఎంతో కొంత ఉంటాయి. ప్రతి మనిషిలో ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, నరకం ఉంటుంది, పరలోకం ఉంటుందని ఎలాగైతే ఉన్నదో ప్రతి మనిషిలో కూడా ఒక మంచితనము ఉంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే సౌలును పరీక్షిస్తున్నాడు. అందమే కాకుండా ఇంకేమున్నాయి? వెతికే గుణం ఉంది. పోగొట్టుకున్న దానికోసము ఎంత దూరమైనా వెళ్తాడు. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే నా ఇశ్రాయేలు ప్రజలకి ఇతను రాజుగా నియమించాలని ఆయన ఏం చేస్తున్నాడు? కనిపెడుతూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి తప్పిపోతే వెతుకుతాడేమో, వెతికి వాళ్ళని దేవుని వైపు నడిపిస్తాడని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు.
ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నిన్ను నన్ను ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? వెతికే గుణం నీలో ఉందా? దేవుడి యొక్క ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు వెతుకుతున్నావా దేవుణ్ణి? ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. ఏమనగా ఒకటే, వెతికే గుణము నీలో ఉందా? దేవుడు వెతికాడు, తప్పిపోయిన గొర్రెలను వెతికాడు. ఈరోజు నీ కుటుంబంలో ఎంతమంది తప్పిపోతున్నారో, ఎంతమంది బంధువులు తప్పిపోతున్నారో, మిత్రులు తప్పిపోతున్నారో వెతుకుతున్నావా? సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు అందము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, దేవునికి ఇష్టంగానే కనపడుతున్నాడు. కానీ తర్వాత మార్పు పొందుతాడు. కానీ ఇప్పుడు ఎలాగున్నాడంటే వెతికే గుణం ఉంది. పోగొట్టుకున్న దానికోసం దేశమంతా సంచరిస్తున్నాడంట. దేశమంతటా ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడు? బెన్యామీన్ నుండి షెషేలి దేశం వరకు అన్ని ప్రాంతాలు వెతుకుతున్నాడు. తన తండ్రి కోసం ఏమంటున్నాడు అక్కడ? అయితే వారు నునుపు దేశం వచ్చిన మనం తిరిగి వెళ్దాము రండి, గార్బాంధ కొరకు చింతింపక, నా తండ్రి మనకు విచారపడునేమో సౌలు తన యొద్దనున్న పని వారితో చెప్పగా. ఏమంటున్నాడు ఇక్కడ? ఒకటే అంటున్నాడు సౌలు, మనం విచారపడాల్సిన వీల్లేదు, వెతకదాం. ఇంకా మళ్ళీ తిరిగి వెతుకుతున్నాడు అన్నమాట. అలసిపోయినా మళ్ళీ వెతికే మనస్తత్వం. ఈరోజు నువ్వు ప్రార్థన చేసి అలసిపోతున్నావేమో, వాక్యము వినలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నావేమో, దేవునికి దూరం అయిపోతున్నావేమో, నా ప్రార్థనకి జవాబు రావట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వెతికే గుణము నీలో ఉందా? అడుగుడు వీయబడును, తట్టుడు తీయబడును అన్న దేవుడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ వెతకట్లా. వెతికితే ఖచ్చితంగా నీకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? వెతకాలి. తప్పిపోయిన గాడిద కోసం ఎంత? బెన్యామీను దేశమంతటా, షెషేలి దేశమంతటా సంచరించాడంట. ఒకవేళ తన పనివారును కృంగిపోతున్నప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. మళ్ళీ వెళ్దాం, మళ్ళీ వెతుకుదాం. దేవుడు అది చూశాడు. దేవుడు ఏది చూశాడు అదే చూశాడు. ఇప్పుడు దేవుడు అది చూశాడు కాబట్టి వెతికే గుణం ఉంటే నిన్ను దేవుడు చూస్తాడు. నీవు పోగొట్టుకున్న వాటి కోసం విచారపడితే దేవుడు అసలు సహించడు. తన పిల్లలు ఏమంటున్నాడు? కృంగిన వాడు చేత కాని వాడితో సమానం అన్నాడు. నువ్వు దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదని దేవుడు ఈ రోజున నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. కృంగిపోతున్నావా? నువ్వు చేత కాని వాడివి. కృంగిపోవద్దు. ఎందుకంటే నీ తండ్రి నీకున్నాడు, బలవంతుడు నీకున్నాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన దేవుడు నీకున్నాడు. నీ కష్టాలు తీర్చడానికి ఆయన సమర్థుడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని వెతుకు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపించే దేవుని వెతుకు. ఈ లోక ప్రేమల కన్నా దేవుని ప్రేమని వెతుకు. నీ తల్లిదండ్రులైన అన్నదమ్ములైన కొంతకాలమే ప్రేమిస్తారు. ప్రాణమిచ్చే ప్రేమ, నిన్ను బలపరిచే ప్రేమ, నిన్ను నిత్యము అధికారములోకి నిలిపించే ప్రేమ ఎవరిదైనా ఉందంటే అది దేవుని ప్రేమ మాత్రమే, దేవుని మార్గం మాత్రమే. అందుకే వెతకమంటున్నాడు. నా మార్గాన్ని వెతుకు. నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని అంటున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాటను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. వెతుకు. నీవున్న కష్టాలు ఎందుకు వస్తున్నాయి? వెతుకు. ఆ సాతాను ఎందుకు నిన్ను దిగజారుస్తున్నాడంటే నువ్వు కృంగిపోతున్నావు. నువ్వు కృంగడానికి వీల్లేదు. వెతుకు. వెతకాలా. ఎక్కడ పోగొట్టుకున్నావో సౌలుకున్న మనస్తత్వం అదే. పోగొట్టుకున్న వాడిని ఎలాగైనా నిన్ను దొరికించుకొని నా తండ్రిని ఆనందింప చేయాలనుకుంటున్నాడు.
ఈరోజు నీ కుటుంబంలో ఎంతమంది కుప్ప కూలిపోతున్నారు, దేవుని ఎరగకుండా సాతాను చేతిలో చిక్కుపోయి నలిగిపోతున్నారు. నువ్వు దేవుని మందిరానికైతే చక్కగా వెళ్తావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, వింటూ ఆనందపడుతున్నావు, నీ భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటున్నావు. కానీ నీ పక్కన బంధువులు మిత్రులు నలిగిపోతావు అంటే మౌనంగా చూస్తావు, ఎలా కూర్చుంటున్నావు. దేవుడు అదే అడుగుతున్నాడు. ఈరోజు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, బలాన్ని ఇచ్చాను, శక్తిని ఇచ్చాను, అన్నీ ఇచ్చాను నీకు. కానీ నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు? నీ పక్కన నిన్ను వలె నీ పొరుగు వారిని నీ పక్కన ఉన్న వారిని కూడా ప్రేమించలేకపోతున్నావు. నా గురించి చెప్తే వాళ్ళు కూడా బలపడతారు కదా, వాళ్ళు కూడా స్థిరపడతారు కదా అని దేవుడు నీతో మాట్లాడితే నువ్వు ఎక్కడ తలదాచుకుంటావు? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వెతుకు. నువ్వు వెతకడమే కాక అనేక మందికి దేవుని పంచిపెట్టు. వాక్యాన్ని వింటున్న నీవు విని వదిలిపెట్టద్దు, అనేక మందికి పంచిపెట్టు. దేవుడు ఒక రోజు అడిగే రోజు రాబోతుంది. నీకు ఎన్నో కష్టాల నుండి విడిపించిన నా గురించి నువ్వు చెప్పావా అని అడిగే రోజు రాబోతుంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యం చేయకు. దేవుని మార్గమును నిర్లక్ష్యము చేయకు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకు, దేవుని ప్రార్థన నిర్లక్ష్యము చేయకు. వెతుకు, అన్ని విషయాల్లో దేవుని వెతుకుతూనే ఉండు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా విడిపించే దేవుడు నీకున్నాడు, బలవంతుడు నీకున్నాడు, శక్తిమంతుడు నీకున్నాడు. నిరంతరము నిన్ను ఆయన కంటి రెప్పవలే కాపాడే దేవుడు నీకున్నాడు. వెతుకుతా ఉండు. ఖచ్చితంగా దేవుడు ఆనాడు సౌలును చూసినట్లుగా నిన్ను చూస్తాడు. నీతిమంతుల్లో యథార్థవంతులు ఆయన కనుదృష్టి ఎల్లవేళలా ఉంచుతానన్నాడు. యోబు కుంచినట్లు నీపై ఉంచుతాడు. నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉంటే, నీవు దేవుని మార్గాన్ని వెతుకుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తాడు. ఇప్పుడు ఈ గార్భాండము చేసేవాడు ఒకరోజు ఏమవుతున్నాడు? ఇశ్రాయేలు దేశానికి రాజుని చేయబోతున్నాడు. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, నిన్ను కూడా అలాగే చేయటానికి సమర్థుడు. కానీ మనం ఎలా ఉండాలంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవించాలి. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడుగు, అయ్యా నేను కూడా అలాగే ఉండాలయ్యా, వెతికే గుణం మాకు కావాలయ్యా, ప్రతి వాటిలో మేము కృంగడానికి వీల్లేదయ్యా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు ఖచ్చితంగా ఆయన అడిగిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. కనుక ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు నిర్లక్ష్యం చేయక ఈ రాత్రి ప్రార్థన చేయి. అయ్యా నేను కూడా వెతకాలయ్యా, నా బంధువులు పాడైపోతున్నారు, వాళ్ళకి నీ గురించి చెప్పాలయ్యా అని ఈ రాత్రి నువ్వు అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.